ఈ బ్యాగ్తో పాటు ఇదిగో ఈ కళ్ళజోడు ఉంది. అలాగే ఇందులో బట్టలు చెప్పులు కూడా ఉన్నాయి. బ్యాగ్లో ఈ ఫోటో ఉండటం వల్ల ఇది ఖచ్చితంగా సూర్యం గారిది అయి ఉంటుందని తీసుకొచ్చాం. సార్, ఇవి మా నాన్నగారు చెప్పలే. నేను రోజు తుడిచిపెట్టేదాన్ని. ఎన్నిసార్లు వద్దని చెప్పినా వినకుండా నేను రోజు శుభ్రం చేసేదాన్ని. అమ్మా చూడమ్మా, అమ్మా నాన్నగారి బట్టలేనమ్మా. చూడండమ్మా, మీ వారి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో మీకే బాగా తెలుసుండాలి. ఇలా ఫ్యామిలీ ఫోటో బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళారంటే ఆయన కోపంతో వెళ్ళినట్లేదు, ఏదో బాధతోనే వెళ్ళుండాలి. సార్, మా ఇంట్లో నాన్నగారిని బాధ పెట్టేవాళ్ళు ఎవరూ లేరు సార్. ఆయన మాట అంటే మాకు వేదం. ఇంట్లో అందరూ ఆయనకి ఇష్టమే సార్. ఎవరి మీద కోపాలు లేవు. ఇవన్నీ మీకు అక్కడ ఎలా దొరికాయి? అవి అక్కడ ఎందుకున్నాయి అనే విషయం మాకు తెలియదు. అంటే సూర్యం గారి ఇంటి నుంచి బయటికి వెళ్ళడం వరకు నిజం. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఎటైనా వెళ్లే మనిషి అయితే ఈ వస్తువులు అక్కడ వదిలేసి ఎందుకు వెళ్తారు సార్? అదే ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ వస్తువులు కూడా మాకు ఒకే చోట దొరకలేదు. అక్కడొకటి దొరికాయి. అలాగని కావాలని వదిలేసినవి కాదు. ఏదో గొడవ జరగడం లేదా పెనుగులాట జరగడం వల్ల అలా వదిలేసి ఉండొచ్చని మా అనుమానం. ఎస్ఐ గారు, ఆయన ఎవరిని పల్లెత్తి మాటనే మనిషి కారు. అలాంటి మనిషి ఎవరితో గొడవ పడతారు? లేదు సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మేము అదే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఆ చుట్టుపక్కల ఏమైనా సీసీ కెమెరాలుంటే వాటి ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నాం. కాకపోతే మీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. మీకెవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులా? మాకు శత్రువులు ఎవరుంటారు సార్? అసలు మా నాన్నగారు ఎవరితోనూ గొడవ పడరు. అవతలి వాళ్ళు సీరియస్ అవుతున్నా సరే చిరునవ్వుతో సమాధానం చెప్తారు సార్. అవును సార్, మేం పుట్టి ఊహ తెలిసిన తర్వాత మా నాన్న ఎవరితోనూ గట్టిగా మాట్లాడడం కూడా మేము చూడలేదు సార్. కానీ అక్కడ పరిస్థితులు చూస్తుంటే మాత్రం నాకెందుకు అనుమానంగా ఉంది. సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. చూడండమ్మా, మీకు తెలుసో తెలియకో ఎవరితోనైనా గొడవలున్నాయేమో గుర్తు తెచ్చుకోండి. ఒక్కోసారి మీరు మర్చిపోయినా మీ శత్రువులు వాళ్ళ పగని మర్చిపోరు. బహుశా అలాంటి వాళ్ళని ఎవరైనా అనుమానిస్తే మాకు చెప్పండి. ఈ కేసుని అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ చేయాలి. మీకేదైనా తెలిస్తే ఫోన్ చేయండి. వస్తానమ్మా. కానిస్టేబుల్స్, మూవ్.
చాలా అంటే చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా పిఏని రేపటికల్లా ఫైల్స్తో పంపిస్తాను. మీకెంత కావాలంటే అంత ఇస్తాను. ఎట్టి చందన, పరిస్థితుల్లోనూ ఆ చందన, పని అయిపోవాలి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రాకూడదు. అందుకనే చందన, నీకు ముందు ఆ ఇన్నిసార్లు ఫోన్ కట్ చేయి. చెప్తున్నాను. ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా. I'll call you later. ఏంటి యువరాజ్, ఫోన్లో మాట్లాడుతుంటుంటే అర్థం చేసుకోకుండా అవతల వాళ్ళకి వినపడేలా ఫోన్ కట్ చేయమంటావేంటి? ఇదేనా మేనర్స్? ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావ్? నేను మేనర్స్ తెలుసుకోలేకపోయినా నష్టం లేదు చందన. కానీ నేను చెప్పే విషయం తెలుసుకోకపోతే మాత్రం మనం చాలా నష్టపోతాం. ఏంటది? ఆ మహేష్ మంచివాడని, అతన్ని చేసుకుంటే భాను జీవితం బాగుంటుందని నువ్వేవేవో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అతన్ని అల్లుని చేసుకోవాలనుకుంటున్నావు. కానీ అతని గురించి పూర్తి వివరాలు నీకు తెలుసా? మహేష్కి ఆల్రెడీ వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లిపేటల దాకా వచ్చి ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. తెలుసు. తెలుసా? అంటే అన్నీ తెలిసే ఈ పెళ్లి ఒప్పుకున్నావా? అంతా తెలిసే అతన్ని అల్లుని చేసుకుందాం అనుకుంటున్నావా? అవును యువరాజ్, అసలు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. పెళ్లి పీటల దాకా వచ్చాక ఓ అమ్మాయి అతను వద్దనుకుని వెళ్ళిపోయిందంటే మహేష్ ఎలాంటి వాడో నీకు అర్థం కావట్లేదా చందన? భానుకి తనంటే ఇష్టం లేదని మొహాన చెప్పినా కూడా అతను పెళ్లి చేసుకుంటాను అంటుంటే అతని మనస్తత్వం నీకు తెలియడం లేదా? అలాంటి వాడికి మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డనిచ్చి పెళ్లి ఎలా చేస్తాం? యువరాజ్, పెళ్ళి ఆగిపోయిందంటే దానికి కారణాలు చాలానే ఉంటాయి. ఆ పెళ్ళి ఆగిపోయింది కాబట్టి నేను భానుని పెళ్లి చేసుకోమని ఆఫర్ ఇచ్చాను. నేను అన్నీ చాలా క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తాను. మహేష్కి అక్కడ పెళ్లి పీటల మీద అవమానం జరిగింది కాబట్టి భాను అరవింద్ని ప్రేమించిందని తెలిసినా పెళ్లికి సిద్ధపడ్డాడు. మనలాంటి గొప్ప సంబంధం దొరకడం అతని అదృష్టం. ఈ పెళ్లి జరగటం మహేష్కి చాలా అవసరం. ఇదే మనకి అవకాశం. అలాంటి మనిషినిచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం మన చెప్పు చేతల్లో ఉంటాడు. భాను చెప్పినట్లు వింటాడు. అంటే నువ్వు వెళ్ళి చూసింది పెళ్లి సంబంధం కాదు, వ్యాపార సంబంధం అన్నమాట. యువరాజ్, అంతే కదా చందన, బిజినెస్లో ఎక్కడ లాభం ఉంటుందో అక్కడే సరుకు కొనుక్కుంటాం. ఇదే అంతే కదా. ఇలాంటి దానికి పెళ్ళని పేరెందుకు? నువ్వు నీ కూతురు ఏవైనా అనుకోండి యువరాజ్, నా ఇంటికొచ్చే అల్లుడు మాత్రం నాకు తగ్గట్టుగా ఉండాలి. నేను చెప్పినట్టు వినాలి. ఒక్కసారి నేను అనుకున్న నిర్ణయాన్ని ఎవరు చెప్పినా నేను అస్సలు మార్చుకోను. నేనే కాదు, నా ఇంటికొచ్చే అల్లుడు కూడా నాలాగే తలాడిస్తాడు. ఈ చందనకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఏంటో. శశికళ, 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 కస్తూరి, రా 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 రా. కస్తూరి, ఎన్నాళ్ళకి నా ఇంటికొచ్చావు? నీ రాకతో నా ఇల్లు పావనమైంది. కస్తూరి, రా కూర్చో. నేను కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి రాలేదు. నీతో ఒక విషయం తేల్చుకుందామని వచ్చాను. చెప్పు. నా భర్తేడి? ఏం చేశావు? ఏంటి, నీ భర్తను నేనేం చేశానని అడుగుతున్నావా? నేనేం చేస్తాను కస్తూరి, నాకేం అవసరం? నీకే అవసరం. ఆయనకేదైనా హాని జరిగింది అంటే అది నీ వల్లే జరగాలి. ఎందుకంటే నువ్వు తప్ప
నాకు ఎవరు శత్రువులు లేరు. నన్ను శత్రువని ఎందుకనుకుంటున్నావు కస్తూరి? ఎందుకంటే నా వల్ల ఏదైనా కష్టం కలిగిందంటే అది నీకొక్కదానికే. నేను నిజం చెప్పడం వల్లే నీకు జైలు శిక్ష పడింది. నా వల్లే నువ్వు బాధపడ్డావు. ఆ కోపంతో ఆ కక్ష తీర్చుకోవడం కోసం నువ్వే ఆయన్నేదో చేసుంటావు. ఎంత అమాయకురాలివి కస్తూరి. నువ్వింత అమాయకురాలివి కాబట్టే నువ్వు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినా, నేను జైలుకు వెళ్లాల్సొచ్చినా సరే నిన్ను ఏమీ చెయ్యలేదు. నేను నిజంగా నీ మీద కక్షగట్టుంటే, నిన్నేదైనా చెయ్యాలి అంటే నేను ఇన్ని రోజులెందుకు ఆగుతాను కస్తూరి? నేనేంటో నా పవర్ ఏంటో నీకు తెలీదా? అయినా నువ్వు ఏం చేశావని నీ మీద కక్ష పెంచుకోవాలి? నువ్వు చెప్పింది అబద్ధం కాదు కదా. నేను చేసిందే నువ్వు సాక్ష్యం చెప్పావు. పొరపాటు నాదైనప్పుడు నేనెందుకు నీ మీద పగ పెంచుకుంటాను? కాస్త ప్రశాంతంగా ఆలోచించు. అయితే నా భర్త ఏమయ్యారు? ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిన మనిషి వస్తువులు దొరికాయి. అది ఎక్కడో బస్టాండులో చంద్రవందరగా పడుంటే పోలీసులు తీసుకొచ్చారు. అంటే ఆయన్ని ఎవరో ఏదో ఏదో చేసుంటారు. ఏదో చేశారు, కానీ ఎవరు చేశారనేది కూడా పోలీసులే తెలుసుకోవాలి. మధ్యలో నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేనే కంగారు పడాలి. ఎందుకంటే నేనాయన భార్యని. తండ్రి ఏమయ్యారో తెలియక అక్కడ నా పిల్లలు బాధపడుతున్నారు. నా కూతురి పెళ్ళి ఆగిపోయేలా ఉంది. నా పసుపు కుంకుమలు నిలబడతాయో లేదోనని భయంగా ఉంది. దయచేసి నిజం చెప్పు. అయ్యో, ఎలా చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావో నాకసలు తెలియట్లేదు కస్తూరి. నీకు తెలిసి నేనెప్పుడైనా కిడ్నాపులు, హత్యలు, బెదిరించడాలు లాంటివి చేశానా? లేదే. నువ్వు జైలుకి పంపిస్తే నాకు కొన్నాళ్ళు రెస్ట్ దొరికింది అనుకున్నాను. అక్కడ కూడా నా ఇంట్లో ఉన్నట్టే హాయిగా ఉన్నాను. బయట ఉంటే ఎలా ఉంటానో అలాగే మెయింటైన్ చేశాను. మరి నీకు నా వల్ల అన్యాయం ఎక్కడ జరిగింది చెప్పు? నీ భర్త సూర్యం కనిపించడం లేదని తెలిసాక నేను కూడా చాలా బాధపడ్డాను. నీకీ విషయం తెలుసో లేదో, సూర్యాన్ని వెతకమని నా మనుషుల్ని కూడా పురమాయించాను. నువ్వేమో ఇలా వచ్చి ఏదో నా మీద అనుమానంతో అరిచేస్తున్నావు, కోపం ప్రదర్శిస్తున్నావు. కానీ నేనెప్పుడైనా నిన్ను కోపడ్డానా? లేదు. దానికి కారణమేంటో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం. నీ నిజాయితీ అంటే నాకు గౌరవం. నీలా ఉండడం అందరికీ వీలయ్యే పని కాదని చాలా మందికి నేను చెప్తాను కూడా. ఇరవై ఏళ్ళు కన్న బిడ్డలా పెంచిన కూతుర్ని ఆ దుర్గారావు అడిగాడని ఇచ్చేయడానికి సిద్ధపడ్డావే, అంతకంటే నీ నిజాయితీకి వేరే ఉదాహరణ ఏం కావాలి చెప్పు? నువ్వు ఎప్పుడూ బావుండాలి. నువ్వు ఇలాగే నుదుటున బొట్టుతో, చేతి నిండా గాజులతో, తల్లో పూలతో నిండు ముత్తైదువులా కనిపించాలన్నదే నా కోరిక. శశికళ, నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నేనింతే శశికళ. నేనొక మహాప్రపంచం. అర్థమైన వాళ్ళకి అర్థమవుతాను, అర్థం కాని వాళ్ళకి అర్థం కూడా కాను.
నా భర్త గురించి నీకు నిజంగా తెలిస్తే చెప్పు శశికళ, నీకు దండం పెడతాను. నాన్న ఏమయ్యారు, ఎందుకు వెళ్లారని నా పిల్లలు అడుగుతుంటే సమాధానం చెప్పుకోలేక చచ్చిపోతున్నాను. అర్ధరాత్రి పిచ్చి పిచ్చి కలలొచ్చి మానసికంగా నలిగిపోతున్నాను శశికళ. నీ బాధను నేను అర్థం చేసుకోగలను కస్తూరి. నిజంగా నాకు ఏమాత్రం చిన్న ఆచూకీ తెలిసినా నేనే వెళ్ళి నీ భర్తని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను, సరేనా? నన్ను నమ్ము. పాపం కస్తూరి. భాను, నాకు నాకు చాలా భయంగా ఉంది. అదేంట్రా, ఎందుకు భయం? ఇంతవరకు నాన్న ఎక్కడున్నారో తెలియలేదు, ఏమయ్యారో తెలీదు. మొన్న నాన్నగారి వస్తువులు బస్టాండ్లో దొరికాయని తీసుకుని వచ్చి ఇచ్చారు. నిజమా? అవును బాను. అసలు నాన్నకి ఇల్లు వదిలి వెళ్లాల్సినంత కష్టం ఏమొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అమ్మ ఎంత కుమిలిపోతుందో తెలుసా? మా ముందు ఏడిస్తే మేమింకా బాధపడతామనుకుని మా ముందు ధైర్యం ప్రదర్శిస్తోంది, కానీ పంటి బిగువన తన బాధని భరిస్తుంది బాను. మేమింకా చిన్నపిల్లలో అనుకుంటుంది అమ్మ. అమ్మ పడుతున్న కష్టం మాకు అర్థం కాకూడదని ధైర్యాన్ని కూడబెట్టుకుని మాట్లాడుతుంది భాను. రే, ఏంట్రా ఇది? ఆ కన్నీళ్ళేంట్రా? మగపిల్లలు ఏడవకూడదురా, ఊరుకో. ఎవరు చెప్పారే మగపిల్లలు ఏడవకూడదని? మాకు మాత్రం బాధ ఉండదా? మాకు మాత్రం కన్నీళ్లు రావా? ఐఎమ్ సారీ భాను. ఇట్స్ ఓకే అరవింద్, ఐ కెన్ అండర్స్టాండ్. మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో నీకు కూడా తెలుసు కదా. మా నాన్న ఎంత సంపాదించారని మేము చూడం, మా మీద ఎంత ప్రేమ కురిపిస్తున్నారనేది మాత్రమే చూస్తాం. వాళ్ళిద్దరూ మాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఏ ఒక్కరు దూరమైనా మేం బతకలేం భాను. చాచా, అంకుల్ ఎప్పుడూ మీకు దూరం కారు అరవింద్. మీ నాన్నగారంటే మీకెంత ప్రేముందో ఆయనకి మీరంటే అంతకు మించిన అటాచ్మెంట్ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లరు, క్షేమంగా తిరిగొస్తారు అరవింద్. ఆ ఆశతోనే మేమింట్లో అందరం వెయిట్ చేస్తున్నాం బాను. మాలో ఎవరికి ఒంట్లో బాలేకపోయినా ఆయన నిద్రపోకుండా మా పక్కనే ఉండి సేవలు చేస్తూ ఉండేవారు. ఇంత వయసు వచ్చినా మమ్మల్ని ఇంకా చిన్నపిల్లల్లానే చూసేవారు. అలాంటి మనిషి ఎందుకు అందరినీ వదిలేసి వెళ్లారో తెలీదు. మరోవైపు నా అమెరికా ప్రయాణం, ఇంకోవైపు నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావో అనే భయం. సమస్యలన్నీ ఒక్కసారిగా నన్ను చుట్టుముడుతుంటే తట్టుకోలేకపోతున్నాను బాను. ఊరుకోరా, ఇలాంటి టైంలోనే మనం చాలా ధైర్యంగా ఉండాలిరా. నా విషయంలో నువ్వేం కంగారు పడకు. మా అమ్మతో నేను ఫైట్ చేస్తాను. ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, పెళ్లి పీటల మీద నుంచైనా సరే పారిపోయేస్తాను. అలా చేస్తే పోయేది ఎవరి పరువు బాను? మీ అమ్మా నాన్నల పరువు తీసి కోడలిగా వస్తాను అంటే మా అమ్మ ఒప్పుకోదు. సర్లేరా, నా సంగతి వదిలి. ఇప్పుడైతే దాని గురించి కంగారు లేదు.
ముందు అంకుల్ ఎక్కడికి వెళ్లారో అది చూడు. అంకుల్ కనిపించారంటే కస్తూరికి ప్రాణం లేచొస్తుందిరా. ఎలాగైనా వెతికి అంకుల్ని పట్టుకో. భాను, ఆంటీ నిన్ను ఎక్కడున్నా సరే వెంటనే తీసుకురమ్మన్నారు. రా వెళ్దాం. కూల్ బ్రో, నాతో గొడవపడి ఫైట్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు బ్రో. నువ్వు ఎంత కావాలంటే అంత ప్రేమించుకో, కానీ చివరికి మాత్రం తాళి కట్టేది నేనే. ఇది ఫిక్స్. ఆ ఛాన్స్ నీకు ఇవ్వను. చూడు బ్రో, నువ్వు లవ్లో 100కు 100 మార్కులు కొట్టావని ఆంటీ చెప్పారు. యూనిట్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయనేది కాదు, ఫైనల్ ఎగ్జామ్లో ఎవరు ర్యాంక్ తెచ్చుకున్నారనేది ముఖ్యం. ఇలాంటి యూనిట్ టెస్ట్లో నీకే వదిలేస్తాను, కానీ ఫైనల్ ర్యాంక్ నాదే. ఈ భాను నాదే. రా భాను. అసలు నాన్నగారు బయటికి వెళ్ళడానికి కారణం ఎంత వెతికినా అర్థం కావడం లేదమ్మా. ఈ మధ్య నాన్నగారి మొహంలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. దానికి కారణం ఏమై ఉంటుంది? అది చెప్పుకోగలిగే సమస్య కాదమ్మా. అది భరించలేకని ఆయన వెళ్ళిపోయి ఉంటారు.